హాయ్ హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ట్రావెలర్. ఈరోజు మనం నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం చెంచులో జరుపుకునే ప్రధానమైన జాతరలో సలేశ్వరం జాతర ఒకటి. అయితే ఈ సలేశ్వరం జాతర గురించి తెలుసుకుందాం. అయితే మనకు మననూరు శ్రీశైలం హైవే నుండి కాకుండా ఈరోజు మనం అప్పాయిపల్లి అనే గ్రామం నుండి దాదాపు 20 నుంచి 21 కిలోమీటర్లు మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. 6 కిలోమీటర్లు ఏంటంటే వెహికల్ ఉంటుంది, ట్రాక్టర్ అయినా జీబైన్ ఉంటుంది. అది ఎక్కిన తర్వాత మనకు లోపల 12 కిలోమీటర్లు మొత్తం గుట్ట మీదనే నడవాలి. దాని తర్వాత మనకు టెంపుల్ దగ్గర చేరుకుంటాం. టెంపుల్ తర్వాత మనకు లోపల గర్భగుడికి వెళ్ళడానికి ఇంకో 2 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం 20 కిలోమీటర్లు ఈ నడుచుకుంటూ వెళ్తున్నాం. అయితే నడుచుకునే దారిలో మనకు గురిజగుండాలని తర్వాత ఈ అడవి గురించి మొత్తం చూసుకుంటూ వెళ్దాం ఫ్రెండ్స్. నల్లమల్ల ఫారెస్ట్ దగ్గరలో 2 ఆడనెమళ్ళు కనబడ్డాయి. అయితే నల్లమల్ల ఫారెస్ట్ అప్పాయిపల్లికి మనకు ఆనుకొని ఉంటుంది, అందుకనే ఇవి ఇట్లా తిరిగిపోతాయి అనమాట. ఇప్పుడు అప్పాయిపల్లి వచ్చేసాం. అప్పాయిపల్లి నుండి నెక్స్ట్ మనం నల్లమల్ల ఫారెస్ట్కి లోపలికి వెళ్ళడానికి జీప్ ఆర్ ట్రాక్టర్ దొరుకుతుంది. మాకైతే ట్రాక్టర్ దొరికింది. ఇప్పుడు ఈ ట్రాక్టర్ నుండి లోపలికి మనకు ఎంటర్ అవ్వాలన్నమాట, లోపలికి గేట్ దగ్గరికి. తర్వాత నల్లమల్ల ఫారెస్ట్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం లాస్ట్గా ప్లేస్ ఇక్కడే ఆగిపోతాయి అనమాట. జీప్ అయినా ట్రాక్టర్ అయినా లోకల్ వెహికల్స్ మాత్రమే అలో ఉంటుంది, మన బయట నుంచి అలో చేయరు, లోకల్ వాళ్ళకి అలో ఉంటుంది. అయితే మాతో పాటు వాలంటీర్స్ కూడా వచ్చారు. అయితే వీళ్ళందరూ అక్కడ స్వచ్ఛందంగా పనిచేస్తారు అనమాట. జనాలు చాలామంది వస్తారు కాబట్టి కంట్రోల్ అవ్వడానికి మేము ముందు రోజే వచ్చేసినాం. అన్నకి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందన్నా? ఇంకొక 8 కిలోమీటర్లు ఉంటుంది. వాకీ టాకీ పట్టుకున్న అతను సలేశ్వరం గారు. లోకల్గా అయితే మాతో పాటు వచ్చిన వాళ్ళందరికీ చాలా దగ్గరుండి ఎవరు తప్పిపోకుండా హెల్ప్ చేశారు. సలేశ్వరం అన్న గారు చాలా థ్యాంక్ యూ. జై లింగమంతుల స్వామి. చూడండి అడవి ఎంత పెద్దగా ఉందో. ఈ అమరాబాద్ టైగర్ రిజర్వ్ మనకు నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్ అంటారు. అయితే దేశంలోనే అతిపెద్దదనమాట, అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఇది. సలేశ్వరం జాతరను తెలంగాణ అమర్నాథ్, దక్షిణ అమర్నాథ్ అంటారు. ఎందుకంటే ఇది అమర్నాథ్ ఎంత సాహసోపేతంగా ఉంటుందో ఇది కూడా అంతే సాహసోపేతంగా నల్లమల అడవుల నుంచి ఉంటుంది కాబట్టి, తర్వాత ఇది పౌర్ణమి రోజే వస్తుంది కాబట్టి దీన్ని అలా పిలుస్తారు. చిన్న చిన్న ఇచ్చుడు చిన్న ఏయ్. ఇదే గురిజగుండాలు. పైనుంచి మనకు అక్కడ బండ చెక్క ఉంటుంది ముందు, అక్కడ నుంచి వాటర్ దీంట్లోకి బొట్టు దీంట్లో పడుతూ ఉంటాయి. అంటే మనకు దేవాలయంకు దర్శించుకునే ముందు దీంట్లో స్నానం చేస్తే కొంచెం పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడే ఈ గుండం పక్కనే మనకు ఒక శివలింగం కూడా ఉంది. ఎందుకంటే వచ్చే వాళ్ళు ఇక్కడ దండం పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వాటర్ కూడా పడుతూ ఉంటాయి, మనం కావాలంటే పట్టుకోవచ్చు. చెంచుల గురించి, చెంచులు జరుపుకునే ఇంకో జాతర బౌరాపూర్ జాతర గురించి మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడొచ్చు. వస్తున్నాయన్న వాటర్. ఈ జాతర ఒకప్పుడు 5 రోజులు ఉండేది, ప్రజెంట్ 3 రోజులు ఉంది. ఎందుకంటే బయట నుంచి ఎక్కువ ప్లాస్టిక్ వచ్చేస్తుంది కాబట్టి ప్రభుత్వం 3 రోజులకే కుదించింది. అయితే ప్లాస్టిక్ నల్లమల్లలో నిషేధం. ఎవరు ప్లాస్టిక్ తీసుకురాకండి, వచ్చి దేవుని మొక్కుకొని వెళ్ళిపోండి. అంత చీకట్లో కూడా ఏంటిదన్నా ఇది? ఇది బండ చెక్క అంటారన్న. దీన్ని కింద నుంచి పైకి నడుచుకుంటా వస్తే ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు. కొంతమంది కూర్చొని అన్నాలు తింటారు, పడుకునేటోళ్ళు పడుకుంటారు. విశ్రాంతి స్థలం అది. మన సబ్స్క్రైబర్స్కి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ లాగా ఉండాలి కాబట్టి ఎక్కువ మాట్లాడతలేను. అశోకన్న హాయ్ చెప్పు. అన్న వాళ్ళందరూ కింద. ఇది సిగ్నల్ పాయింట్. అందరూ మొబైల్స్ పట్టుకున్నారనమాట ఇంటి దగ్గర ఫోన్ చేయడానికి. కరెక్ట్ నల్లమల్ల అడవి మధ్యలో ఉన్నాం. వర్షం వచ్చేలాగా ఉంది. ఫుల్ గాలి దుమారం అయితే మామూలుగా లేదు.
చెప్పండి విజయ్. ఇక్కడ రాయాలమ్మా, ఎందుకు వేయాలి? అందరు ఇక్కడే వచ్చేస్తారు కాబట్టి ఇక్కడ రాళ్ళని అక్కడ ఇష్యూ ఆల్రెడీ. రాత్రి 9 అవుతుంది. ఇక్కడ కొందరు మంట వేసుకొని ప్రశాంతంగా ఎంజాయ్ చేసుకుంటున్నారు. అక్కడ పుట్ట దగ్గర ఏదో చేస్తున్నారు, ఏంటమ్మా అది? ఏం చేస్తే ఏమైంది? ఇక్కడ పూజ చేస్తే పిల్లలు ఏం చేస్తున్నారు ఇక్కడ? పెళ్లి కావాలంటనా? మావాడికి పెళ్లి కావాలి. ఇగో మావాడికి కావాలి పెళ్లి. రాళ్ళు నువ్వు కట్టడం, నువ్వు రాయి తెచ్చి కట్టాలి, వాళ్ళది కూల కొట్టుకోవటం కాదు. ఎంత పైకి రాళ్ళు పెడితే అన్ని అంతస్తులో ఇల్లు కట్టుకుంటాం అనమాట. ఫైనల్గా అయితే టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసినాం. ట్రెక్కింగ్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ కరెంట్ లేదు, మొత్తం జనరేటర్తోనే మనకు లైట్లు అన్నీ వెలుగుతాయి అనమాట. ఇంకా మధ్యలో ఎక్కడ వర్షంలో తడవలేదు, థ్యాంక్ గాడ్. ఇక ఇక్కడికి వచ్చేసరికి వర్షం పడ్డది. ఇక్కడ నైట్ ఇక్కడ స్టే చేసుకున్నాం. మార్నింగ్ వెళ్దాం, వర్షం పడుతుంది, ఇప్పుడు కుదరదు. పక్కన చాయ్ ఉంది, స్నాక్స్ కూడా ఉన్నాయి. పోయి వర్షంలో వేడి వేడిగా తినేసి వద్దాం. ఇదే టెంపుల్ అంటే దర్శనానికి వెళ్దాం. 2 కిలోమీటర్లు మళ్ళీ నడవాలి. ఇక్ష్వాకుల కాలం నుండి ఆలయం. ఇక్ష్వాక గొప్ప రాజు వీరపురుష దత్తుడి నాగార్జున కొండ శాసనంలో ఈ దేవాలయం గురించి ఉంది. ఇక్ష్వాకులు బౌద్ధ భిక్షుల కోసం చూడదమ్మగిరిపై ఆరామాలు కట్టిస్తే ఆ చూడదమ్మగిరినే సలేశ్వరం ఇప్పుడు అంటున్నారు. తర్వాత వచ్చిన విష్ణు కుండిన్లు ఈ ఆలయాన్ని చాలా బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. దర్శనానికి వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే కొంచెం కాలు స్లిప్ అయినా కూడా మనం లోయలోకి పడే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి ఇక్కడ. కాంపిటేటివ్ ట్రావెలర్. ఇప్పుడు సరిగా పెట్టు. ఈ ఆలయం గురించి మన తెలంగాణ ఆదికవి పాల్కురికి సోమనాథుడి పండితారాధ్య చరిత్రలో ఈ ఆలయం గురించి ఉంది.
వామో క్రౌడ్ అయితే చాలా బాగుంది. ఎక్కువ మంది వచ్చేసారు పొద్దునే. ముందు జలపాతం ఉంది, తర్వాత మనకు లింగమయ్య దర్శనానికి ఇంకా 1-2 గంటలు పట్టవచ్చు. ఇక్కడ పక్కనే మనకు ఒక చిన్న శివలింగం నంది ఉందంట. ఇది కట్టించింది కూడా ఇక్ష్వాకులు అని చెప్తున్నారు ఇక్కడ. అదైతే ఇప్పుడు చూసొద్దాం. కొంచెం స్లిప్ అయినా పక్కన వాటర్లోకి పడతాం, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. శివుడు లోపట గర్భగుడిలో ఇప్పటికీ చెంచు పూజారే ఉంటారు. ఎందుకంటే మనకు చెంచులే ఈ ఆలయాన్ని ఫస్ట్ నుంచి వాళ్ళే పూజ చేస్తున్నారు. స్వయంభూగా వెలిసిన మన లింగమయ్య విగ్రహంపై ఈ చైత్ర పౌర్ణమి రోజున మనకు చంద్రకిరణాలు పడతాయి. అప్పుడు ఆ పడ్డప్పుడు స్వామి యొక్క రూపం త్రినేత్రమయ్యి మనకు అందరికీ కనిపిస్తారనమాట. అందుకనే చైత్ర పౌర్ణమి రోజునే జనాలు చాలా తండోపతండాలుగా ఇక్కడ చాలామంది చూడటానికి వస్తారు. ఓం నమః శివాయ. Om Namah Shivaya.